హాయ్ అండి. ఈరోజు మా వారికి సెలవిచ్చారని చెప్పి మేము అనుకోని ప్రయాణం చేస్తున్నాము. 9:30కి అనుకుని 10:30కి బయలుదేరాము. మన రాజమండ్రి రైల్వే స్టేషన్‌కి వెళ్ళాము. 7 గంటలకు రావాల్సిన ట్రైన్ మా కోసం 10:30కి వచ్చింది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, గోదావరి నుండి కృష్ణానది వరకు. అదేనండి, మన విజయవాడ వెళ్తున్నాము. ఏంటో తెలీదు, ఈరోజు మాకు అన్నీ అలా కలిసొచ్చేస్తున్నాయి. ఎందుకంటే మేము ఎక్కిన బోగి చాలా ఖాళీగా ఉంది. కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఎలాగైతేనే విండో సీట్ అయితే దొరికేసింది. ఏదైతే నాడుతూ పడుతూ మనం విజయవాడ వచ్చేసాము. ఆటో ఎక్కి కొండపైకి వెళ్ళాము. అక్కడ లోపలికి ఫోన్స్, బ్యాగ్స్ అలౌ లేదు. కాబట్టి అక్కడే వాటిని ఇచ్చేసి దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బయటకొచ్చిన తర్వాత కొండపై నుండి విజయవాడ మొత్తం కనిపిస్తున్నట్టు అనిపించి వీడియో అయితే తీశాను. ఆ తర్వాత కృష్ణానది దగ్గరికి వచ్చాము. ఇక్కడ మొత్తం క్లోజ్ చేసేశారు. అక్కడ గోదావరి, ఇక్కడ కృష్ణానది కెరటాలు కొడుతూ చాలా చూడముచ్చటగా ఉన్నాయి. చూసే వాళ్ళకి సంతోషమే కానీ ఈ వరదల వల్ల కొన్ని గ్రామాలైతే మునిగిపోయాయండి. అందుకనే ఆ గంగమ్మ తల్లిని మనసారా కోరుకున్నాను. ఈ వరదల వల్ల ఎవరికీ ఎటువంటి ఆపద రాకూడదు అని. ఆ తల్లి కృప